ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో ఆఖరి వారం, 8వ వారం పూజ అయితే చేస్తున్నానండి. సక్సెస్‌ఫుల్‌గా పూజ చాలా బాగా చేసుకున్నాను. కొంచెం హరీ బరీ అయింది కానీ మొత్తానికైతే 7 శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకా 7 శనివారాల వ్రతం ఆఖరి వారం ఎలా జరుపుకున్నాను? పూజ ఎలా చేయాలి? ఎన్ని ప్రమిదలు పెట్టాలి? ఆ ప్రమిదను ఏం చేయాలి? లోపల ఒత్తులను ఏం చేయాలనేదైతే మనం ఆల్రెడీ 2 వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్తాను. మీకు మొదటి శనివారం నుంచి వ్రతం ఎలా చేయాలి వీడియో కావాలంటే కామెంట్ చేయండి కంపల్సరీగా. మరి నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఒకసారి ట్రై చేసినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇంకా ఆలస్యం లేకుండా ఇంక ముందు వీడియోకైతే వెళ్ళిపోదాము. ముందైతే ఇల్లైతే అంతా శుభ్రం అయితే చేసేసుకోవాలండి. సో, అలాగే దేవుని పటాలు గూడా మంచిగా తూడ్చేసి బొట్లు పెట్టుకోవాలి. ఆల్రెడీ గురువారమే షెల్ఫ్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. శ్రావణ మాసం కాబట్టి అన్నీ రెడీగా అయితే పెట్టేసి ఉంచుకున్నాను. సో, వెంకటేశ్వర స్వామి పటం కూడా తూడ్చేశాను. కొబ్బరికాయ కంపల్సరీ కొట్టాలని రూల్ ఏం లేదండి. కొట్టుకునే వాళ్ళు కొట్టుకోవచ్చు. సో, నేనైతే ఒక్కటే ప్రమిద పెడతాను. చాలామంది 7 శనివారాల వ్రతంలో 1 నుంచి 6వ వారము, 8వ వారము 2 ప్రమిదలు, 7వ వారం 7 ప్రమిదలు పెడతారు. కానీ నేనైతే 1 నుంచి 6వ వారము, అలాగే 8వ వారం గూడా ఒకటే ప్రమిదను పెడతాను. 7వ వారం మట్టుకే 7 ప్రమిదలు పెడతానన్నమాట. సో, దేవుని దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్నాను. పూలతోని అలంకరించుకున్నాను. మన వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఇన్ని పూలతోని అలంకరిస్తే అంత బాగుంటుంది. అలాగే ఒక్క తులసాకునైనా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పెట్టాలండి. తులసాకు లేకుండా వెంకటేశ్వర స్వామి పూజ ముగించొద్దు అని అంటారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో నాకైతే తెలీదు. నాకు తెలిసిందల్లా మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు తులసి కోట దగ్గర కూడా పూజించుకుంటే చాలా మంచిది. అలాగే కడపల మీద ముగ్గేసుకునే అలవాటు ఉన్నోళ్ళకి కడపల మీద ముగ్గులు, ఇంటి ముందు ముగ్గులతోనైతే మంచిగా డెకరేట్ చేసేసి పెట్టేసుకొని హ్యాపీగా పూజ అయితే చేసేసుకోవాలి. అండ్ ఈరోజు ఆఖరి వారం 8వ వారం కాబట్టి నేనైతే బెల్లమన్నం చేద్దాము, పరమాన్నం చేద్దాము అని చెప్పేసి అయితే రెడీగా బెల్లమన్నానికైతే సిద్ధం చేసుకుంటున్నాను. అలాగే ఈ సామాన్లన్నీ కూడా శనివారం వ్రతానికి కావాల్సిన సామాన్లు. సో, ఇందులో అయితే బియ్యము, పెసరపప్పు వేసేసి నానబెట్టేసాను ఒక 10 నిమిషాలు. పిండి ప్రమిదకి కంపల్సరీగా ఆవు పాలను చేయాలంతోనే ఏం రూల్ లేదండి. నార్మల్ బర్రె పాలతోని కూడా చేసుకోవచ్చు. ఆవు పాలు అవైలబుల్‌గా ఉంటే ఆవు పాలతోని చేసుకోవాలి. సో, అందులోనే ఇంకా ఇందులో బియ్యపిండి వచ్చేసి బియ్యాన్ని కొంచెం సేపు కడిగి నానబెట్టేసుకొని ఆరిపోయిన తర్వాత పిండి మిక్సీకేసుకొని రెడీగా పెట్టుకోవాలి ప్రమిదకి. తర్వాత బెల్లం తురుము, అలాగే నెయ్యి, ఆవు నెయ్యి, అరటిపండు, ఈ 5 రకాలవన్నీ కూడా మనం పిండి ప్రమిదలు యూజ్ చేస్తామన్నమాట. సో, అవన్నీ రెడీగా పెట్టేసుకొని ప్రసాదానికి ఈ పరమాన్నానికైతే కడిగి పెట్టేసాను. అండ్ పిండి ప్రమిద ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ముందైతే ఒక ప్లేట్లోకి బియ్యం పిండిని తీసుకోవాలండి. సో, 2 ప్రమిదలు చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ క్వాంటిటీ ప్రకారం, ఒకటి చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ క్వాంటిటీ ప్రకారము పిండిని తీసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం బెల్లం తురుము యాడ్ చేయాలి. మొత్తం ఇందులో మనము 5 రకాల పదార్థాలని యాడ్ చేస్తున్నాము. సో, తర్వాత సపరేట్‌గా పిండి ప్రమిదలు బీటలు రాకుండా ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా ఒక వీడియో చేస్తాను. సో, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కొంచెం కంగారుగా ఉంటుంది. ఇట్లా బీటలు వస్తాయేమో, ఇచ్చుకపోతుందేమో పిండి అని చెప్పేసి భారమంతా వెంకన్న మీదనే వేసేసి గోవిందా గోవిందా అనుకుంటూ ఫాలో అయిపోవడమే. సో, అలాగే ఇందులో తర్వాత ఆవు నెయ్యి అనేది ఆప్షనల్ అండి. ఆప్షనల్ అంటే ఆవు నెయ్యి అవైలబుల్‌గా లేకపోతే నార్మల్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం అరటిపండు, ఆ తర్వాత కొద్దిగా ఆవు పాలను యాడ్ చేసుకుంటూ పిండి ప్రమిద కోసము పిండి మిశ్రమాన్ని ఈ విధంగా 5 పదార్థాలను వేసుకొని కలుపుకోవాలి. నాకైతే ఈరోజు తొందరగా టైం అయిపోతుంది. ఎందుకంటే నాకు చాలా లేట్ అయిపోయింది ఈరోజు పూజ చేసుకోవడానికి. నేను ఇంకా టెంపుల్‌కి కూడా వెళ్ళాలి అని చెప్పేసి కంగారుగా ఒకసారి చేశాను, సరిగ్గా రాలేదు. మళ్ళీ చేశాననమాట. సో, అందువల్ల నాకు ఫస్ట్ చేసేసాను, సరిగ్గా అనిపించకపోతే మళ్ళీ చేశాను. సో, అందువల్ల కొంచెం కుంకుమ, గంధం కూడా ఈ పిండి మిశ్రమంలో యాడ్ అయిపోయింది. అలాగే పిండి మిశ్రమం నుంచి కొంచెం పిండి పరిమాణాన్ని చలిమిడి కింద తీస్తున్నాననమాట. ఎలాగో 5 పదార్థాలు యాడ్ చేసాం కదా! అది కూడా ఒక ప్రసాదం అవుతుందని చెప్పేసి తర్వాత దీనిని ప్రమిదలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో, నార్మల్‌గా అయితే ఇలా పిండి ప్రిపేర్ చేసుకొని బొటనవేలుతో లోపలికి నొక్కుకుంటూ పిండి ప్రమిదను ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా దీనికోసం క్లియర్‌గా డీప్‌గా మరొక వీడియో చేస్తానండి. అప్పుడు ఇంకా క్లియర్‌గా చెప్తాను. అలాగే షార్ట్ కట్స్ కూడా చెప్తాను ఎలా ప్రిపేర్ చేయాలో. సో, ఈ విధంగా పిండి ప్రమిదం చేసుకున్నాక దీని మీద గోవింద నామాలు వచ్చేలాగా ఇలా వి షేప్‌లో కుంకుమతోని, గంధంతోని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 3 మూలలో 3 బొట్లు పెట్టుకోవాలి అండి. సో, 5 బొట్లు పెట్టాలా? 3 బొట్లు పెట్టాలా? అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. 3 చాలండి. 3 గంధం, 3 కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ విధంగా పిండి ప్రమిదను ప్రిపేర్ చేసుకోవాలి.
నాకు కూడా ఈరోజు అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. యాక్చువల్లీ హరీ బరీలో ఉన్నాను. సో, ఇంకా క్లియర్‌గా నెక్స్ట్ వీక్ చూపిస్తాను. సో, తర్వాత లోపల ప్రమిదలో ఒత్తులు ఎన్ని వేయాలంటే 8 ఒత్తులు వేయాలి. చాలామందికి డౌట్ ఏంటంటే ప్రమిదలో 7 ఒత్తులు వేయాలా? 8 ఒత్తులు వేయాలా? అని చెప్పేసి 8 ఒత్తులు వేయాలండి. 7 ఒత్తులు ఏడుకొండల వాడికి, 8వ ఒత్తు ఒడ్డికాసుల వాడు కదండీ మన వెంకన్న. కాబట్టి 8 ఒత్తులు ఒక ఒత్తుగా మార్చి వేయాలనమాట. సో, దానిని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇక ఆ తర్వాత ప్రసాదానికైతే నేను బియ్యాన్ని, పెసరపప్పుని ఉడకబెట్టి పెంచుకున్నాను కుక్కర్‌లో. ఆ తర్వాత గిన్నెలోకైతే కొద్దిగా నెయ్యి వేసుకొని, డ్రై ఫ్రూట్స్ వేసుకొని, ఉడికించి మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్న రైస్, పెసరపప్పుని వేసేసి అలానే ఆవు పాలను వేసేసాను. ఆ దగ్గర పడ్డ తర్వాత బెల్లం తురుము కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన తీపిని బట్టి. సో, ఆ విధంగా అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు. ఆదివారం కాబట్టి పరమాన్నం చేద్దామని. బెల్లంతో చేసే ప్రసాదాలంటే మన వెంకన్నకు ప్రీతి కాబట్టి నేను ఈ విధంగా పరమాన్నాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. సో, ముందైతే దేవుని దగ్గర ప్రసాదాలన్నీ పెట్టేశాను. అలాగే దీపారాధన కూడా కంప్లీట్ చేసేసానండి. నార్మల్ ప్రమిదలలో నువ్వుల నూనెతోని దీపారాధన కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం పిండి ప్రమిదని ప్రిపేర్ చేసుకున్నాం కదా! పిండి ప్రమిదకి దీపారాధన అనేది చేసుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరునికి మొక్కుకొని మన కోరికలను విన్నవించుకొని, అలాగే వెంకన్నకు కూడా మన కోరికలను విన్నవించుకుంటూ అగరబత్తితో కానీ, హారతి కర్పూరంతో కానీ, ఒత్తుతో కానీ దీపారాధన అనేది వెంకన్న దగ్గర మనము నివేదించుకోవాలన్నమాట. సో, మనము దీపారాధన చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు కూడా మన కోరికలన్నీ వెంకన్నకు చెప్పిన తర్వాత మన మనసంతా కూడా వెంకటేశ్వర స్వామి మీదనే నిమగ్నమయ్యేటట్టుగా ఉంచుకోవాలి అండి. సో, ఈ విధంగా అయితే 7 శనివారాల వ్రతం అయితే మనం చేసుకోవాలి. దీపారాధన కంప్లీట్ వన్స్ మనం పిండి ప్రమిదలు దీపారాధన చేసిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలి. కంపల్సరీ కొబ్బరికాయ కొట్టాలని రూల్ ఏం లేదండి. మన మనస్సాక్షికి, మన మనసు తృప్తి కోసము తప్పించి ఇంకా ప్రతిసారి కొట్టాలని ఏం లేదు. కానీ వ్రతాలు, పూజలు చేసుకున్నప్పుడు జనరల్‌గా కొబ్బరికాయ అనేది మనము నివేదించుకుంటాం కదా! సో, అందుకని చెప్పేసి నేను ప్రతి వారం కొబ్బరికాయ అనేది కొడతాను. ఇది నిత్య శనివారం అయితే మనము కంపల్సరీగా చెయ్యము. ఒకవేళ మొక్కుకొని ఆ 7 వారాలు చేద్దాం అనుకున్నప్పుడు కాబట్టే చేస్తామని చెప్పేసి నేను ఈ విధంగా 7 శనివారాల వ్రతం ఉన్నప్పుడు కంపల్సరీగా కొబ్బరికాయ ఇంట్లో కొడతాను. దేవుని దగ్గర కూడా కొడతాను. అలాగే కొన్ని పూలు దేవుని దగ్గర ఉంచుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవునికి మన కోరికలు చెప్పుకున్న తర్వాత ఒక్కొక్క రెక్క కానీ, ఒక్కొక్క పువ్వు కానీ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద ఉంచుతూ గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి. గోవిందనామాలు చదవలేని వాళ్ళు, కుదరని వాళ్ళు కనీసము గోవింద గోవింద అనుకుంటూ 108 సార్లు చదువుకుంటూ దేవుని దగ్గర పుష్పాలు అయితే సమర్పించాలండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం అయితే కంప్లీట్ చేయాలి. 1 నుంచి 6వ వారం మరియు 8వ వారము 1 లేదా 2 పిండి ప్రమిదలు, 7వ వారం 7 పిండి ప్రమిదలు అనేది పెట్టాలన్నమాట. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలి. ముడుపు కట్టాలనుకున్న వాళ్ళు యెల్లో కలర్ క్లాత్ కానీ, గ్రీన్ కలర్ క్లాత్లో కానీ, జాకెట్ ముక్కలో మనం కావాల్సినంత అమౌంట్ దేవుని దగ్గర సమర్పించుకొని పెడదామనుకున్న వాళ్ళు అమౌంట్ పెట్టేసి ముడుపు కట్టుకొని తిరుపతికి వెళ్ళినప్పుడు హుండీలో వేయవచ్చు అనమాట. సో, ఈ విధంగా వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత పిండి ప్రమిదని ఏం చేయాలి అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది. సో, పిండి ప్రమిదని ఆవుకు పెట్టాలి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక నీళ్ళల్లో బకెట్లో కలిపేసి చెట్ల కొమ్మలకు పోయాలి. ఆ నీరు నువ్వని తొక్కకూడదు. అలాగే అందులో ఒత్తులు కూడా ఏదైనా చెట్టు మొదలు తొక్కని ప్రదేశంలో వేయాలి. పిండి ప్రమిదల్ని కొద్దిగా ప్రసాదం కింద ఇంట్లో వాళ్ళందరూ కూడా తీసుకోవాలి. సో, అదండి శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం. మీకు వీలైనచో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉంటే ఈవినింగ్ అయినా, మార్నింగ్ అయినా గుడికి కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ ఈవినింగ్ దీపారాధన కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. సో, ఇదండి వాళ్ళ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతము. వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.